నేను ఐటీ ఎంప్లాయీ యాక్చువల్‌గా. సాఫ్ట్‌వేర్ నుంచి నాకు ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఇటు సైడ్ నేను రావడం జరిగింది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. మన వన్ డేలోనే ఆ ప్రైజ్‌లు ఎట్లున్నాయి? మనకి మిక్స్ వచ్చి మనము మేల్స్ వచ్చి చేస్తాము. ఫీమేల్ వచ్చి రూపీస్. ఫీమేల్ అంతగానో మనకు సేల్ ఉండదు. సో దాని ప్రైజింగ్ అనేది తక్కువ ఉంటుంది. మనకి 1 మంత్‌లో మిక్స్ వచ్చి మనం మేల్ వచ్చి ఫీమేల్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. దాన్ని మనం 70 ఫార్మర్కి ఇచ్చేస్తాం. బయట బ్రూడింగ్ చేస్తాం. 5 వ్యాక్సినేషన్స్ మొత్తం కంప్లీట్ చేశాక 30 డేస్ తర్వాతనే మనం చిక్ అనేది ఫార్మర్ డెలివరీ అనేది జరుగుతుంది. మామూలుగా బయట 24 డేస్కి 25 డేస్కి అలా 30 డేస్కి మీరు మా ఫామ్కి రావచ్చు. మేము బ్రూడింగ్ రోజు మీకు డేట్ మెన్షన్ చేస్తాము. మీరు వచ్చి ఎనీ టైం మా ఫామ్కి వచ్చి మీరు విజిట్ చేసి చిక్స్ చెక్ చేసుకొని మీరు తీసుకెళ్ళొచ్చు. ఆయన మనం ఈరోజు ఒక ఫామ్ దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ అన్న 1 డే 1 మంత్ చిక్స్ సేల్ చేస్తారు అనమాట. చాలా తక్కువ రేట్కి సేల్ చేస్తుండు. అసలు మార్కెట్ ఎట్లుంది, ఈయన ఎట్లా సేల్ చేస్తుంది, మామూలుగా అన్న జర్నీ ఏందో మొత్తం అన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అన్న, ముందుగా మీ పేరు? నా పేరు సంతోష్. ఈ షెడ్ లొకేషన్ అన్న? ఇది వచ్చి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల్ గోపాల్పూర్ విలేజ్. మామూలుగా మీరు అంటే ఈ ఫార్మింగ్లోకి వచ్చి ఎన్ని మంత్స్ అయింది, ఎన్ని ఇయర్స్ అయింది, అంత ముందుకు ఏం చేసేవారు? మేము యాక్చువల్గా ఈ పౌల్ట్రీ ఫీల్డ్లో వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్. దీంట్లో ఫస్ట్ ఇనిషియల్గా బ్రాయిలర్ చేసి దాని తర్వాత మేము 2 ఇయర్స్ నుంచి నాటుకోడి ఫీల్డ్కి వచ్చాము. 2 ఇయర్స్ నుంచి. మామూలుగా మీరు ఇంత ముందుకు ఏం చేసేవారు అన్న? నేను ఐటీ ఎంప్లాయీ యాక్చువల్గా. సాఫ్ట్‌వేర్ నుంచి నాకు ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఇటు సైడ్ నేను రావడం జరిగింది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. నార్మల్గా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చిన అన్నారు కదా, అప్పుడు మీ జర్నీ ఎట్లుండేది? స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా? ఇనిషియల్గా మేము ఏం చేసామంటే ఫస్ట్ 500 ప్యూర్ నాటుకోళ్ళు తీసుకొచ్చాము. ఓకే. తీసుకొచ్చి దాని ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు 500 మోర్టాలిటీ అయిపోయినాయి. ఫస్ట్ బ్యాచ్ మనకి బ్యాక్ డ్రాప్ అయింది. ఓకే. సో దాని తర్వాత ఏం చేసామంటే మెల్ల అసిల్ అనే బ్రీడ్ తీసుకొచ్చినాము. దాన్ని మెల్ల డెవలప్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ సొనాలికి వచ్చాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సొనాలి ప్యూర్ తీసుకొచ్చి దీన్ని మార్కెటింగ్ చేసినప్పుడు మనకి ఏమైందంటే మోర్టాలిటీ అనేది చాలా తక్కువైంది. ఓకే. మామూలుగా మీకు అంటే నార్మల్గా ఈ 1 డే 1 మంత్ అమ్మాలని మీకు థాట్ ఎట్లా వచ్చింది, నా ఐడియా ఎట్లా వచ్చింది? అంటే మనము వేరే దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఇంతకుముందు మనం ఏం చేసామంటే మహారాష్ట్ర నుంచి 6 తీసుకొచ్చాము. సో ఏమైందంటే మనం బ్రూడింగ్ స్టోర్లో విపరీతమైన మోర్టాలిటీ జరగడం జరిగింది. సో ఏం చేసామంటే మనము నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళాము. అక్కడ నుంచి మనము ఎగ్స్ తీసుకొచ్చి మనం హ్యాచింగ్ చేసి ప్రొడక్షన్ చేసి మనమే ఓన్గా సప్లై చేయడం స్టార్ట్ చేసినాము. సో అప్పుడు మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్ తెచ్చిన బ్రీడ్ ఏమైందంటే మనకి మోర్టాలిటీ చాలా తక్కువ అయిపోయింది. సో అందుకని మనము ఫార్మర్స్ కూడా మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అదే వెస్ట్ బెంగాల్లో మనం ఎగ్స్ తీసుకొచ్చి హ్యాచ్ చేస్తున్నాము. అవే చిక్స్ మనము ఫార్మర్స్కి ఇవ్వాలనే ఆలోచనతోటి మనం క్వాలిటీ చిక్స్ ఇవ్వాలనే ఆలోచనతోటి మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చిక్స్ సేల్ చేయడం స్టార్ట్ చేసిరా? చిక్స్ వచ్చి మనం 6 మంత్స్ నుంచి చేస్తున్నాము. 6 మంత్స్ నుంచి. 1 మంత్ కూడా సేమ్ 6 మంత్స్ నుంచి చేస్తారు. అంటే నాకు 1 డే 1 మంత్ సేల్ చేస్తున్నాను కదా. ఇప్పుడు నార్మల్గా 1 డే అనేది మామూలుగా ఇక్కడ నుంచి ఎగ్ వస్తుంది, హ్యాచరీ ఏమైనా ఉందా మీకు అట్లాంటి డీటెయిల్స్? మనకి ఎగ్ వచ్చి అనేది మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పిస్తామండి. మనకి వచ్చి హ్యాచరీ మల్లంపేటలో ఉంది, హైదరాబాద్ దగ్గరలో. అక్కడ మనము లీజుకు తీసుకున్నాము. అక్కడ నుంచి మనము ఎగ్స్ పెట్టి హ్యాచ్ చేస్తాం. మనము అక్కడ నుంచి 1 డే చిక్స్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఆ నుంచి మనము ఇక్కడికి 1 మంత్ కూడా తీసుకొచ్చి 1 మంత్కి ఇక్కడ బ్రూడింగ్ పెడతాం. ఇప్పుడు 1 డే చిక్కు మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది, మీరు ఎంతకు సేల్ చేస్తారమ్మా? మార్కెట్ ప్రైస్ 35-40 దాకా కూడా అమ్ముతున్నారు. మనము 30 రూపీస్కి ఇచ్చేస్తాము. ఒకవేళ మనకి 2000 చిక్స్ ఎబో అట్లా అన్నప్పుడు మనము ఒక 2 రూపీస్ మేనేజ్ చేసి ఇస్తాం. ఓకే. ఇప్పుడు 30 రూపీస్ అంటే మీరే ఇప్పుడు మార్కెట్ కన్నా కొంచెం తక్కువ రేట్ అన్నారు. క్వాలిటీలో ఏమన్నా డిస్టర్బెన్స్ అయ్యే ఛాయిస్ ఏమన్నా ఉందా? లేదు, మనది టాప్ క్వాలిటీ ఉంటుంది చిక్స్. ప్రతి చిక్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 27 గ్రామ్స్ ఎబో ఉంటుంది. టాప్ క్వాలిటీ చిక్స్ మాత్రమే మనము ఫార్మర్స్కి ఇస్తాము. ఏవైతే మనకి లెగ్ వీక్స్ ఇట్లాంటి చిక్స్ మనకి ప్రొడక్షన్లో వస్తాయో అవి మనం సపరేట్ చేస్తాం. అవి మాత్రం ఫార్మర్స్ పంపించాము. మనకి ఏదైతే టాప్ క్వాలిటీ అది అనిపిస్తుందో అదే ఫార్మర్కి మనం డెలివరీ చేస్తాం. ఇప్పుడు మనం 1 డేలోనే మామూలు ఇప్పుడు మేల్ కానీ ఫీమేల్ అనుకుంటే మిక్సర్ అనుకుంటే ఆ ప్రైస్లు ఎట్లున్నాయి? మనకి మిక్స్ వచ్చి మనము 30 రూపీస్, మేల్స్ వచ్చి 41 రూపీస్కి సేల్ చేస్తాము. ఫీమేల్ వచ్చి మనము 22 రూపీస్. ఫీమేల్ అంతగానో మనకు సేల్ ఉండదు. సో దాని ప్రైజింగ్ అనేది తక్కువ ఉంటుంది. 22 రూపీస్. ఇప్పుడు ఎవరన్నా బల్క్లో ఒక 1000 ఎబో తీసుకునే వాళ్ళకు ఏమైనా ప్రైస్ డీవియేషన్ ఉండే ఛాయిస్ ఉందా? ఉంటుందండి. 1000 ఎబో తీసుకున్న వాళ్ళకి మనము ఒక 2 రూపీస్ మేనేజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు 1 డే మనకి డెలివరీ ఎట్లా చేస్తారు మీరు? 1 డే మనము అన్ని ట్రాన్స్పోర్ట్ మనము 1000 ఎబో అయినప్పుడు మన ఓన్ వెహికల్ వెళ్తుంది. చిన్న ఆర్డర్స్ వచ్చినప్పుడు మనము త్రూ ట్రాన్స్పోర్ట్ మన రైల్వే ద్వారా మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. రైల్వే త్రూ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మామూలుగా ఈ మధ్యలో ఏదైనా మోర్టాలిటీ వస్తే రెస్పాన్సిబిలిటీ లాగా మనం మన హ్యాచరీ నుంచి ఫామ్ డెలివరీ దాకా చిక్ అనేది మన గ్యారంటీ ఉంటుంది. అక్కడ డెలివరీ కంప్లీట్ బాధ్యత మనమే తీసుకుంటాం. ఏ చిక్ మోర్టాలిటీ అయినా మనం అమౌంట్ అనేది వాళ్ళకి రిఫండ్ చేయడమో లేకపోతే ఎక్స్ట్రా చిక్ ఇవ్వడమో అలా జరుగుతుంది. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. వాళ్ళ ఫామ్ దాకా వెళ్ళే వరకు, ఫామ్ ఇక్కడ నుంచి మన ఫామ్ దగ్గరికి వెళ్ళే వరకు కంప్లీట్ మన రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. ఇప్పుడు ఓకే 1 డే ఎట్లా సేల్ చేస్తారు?
ఇప్పుడు 1 మంత్ వచ్చారు. ఎందుకు ఇప్పుడు 1 డేనే సేల్ చేసుకోవచ్చుగా, 1 మంత్ ఎందుకు? అయితే ఈ 1 డే ప్రొడక్షన్ అప్పుడు ఏమవుతుందంటే మనకు చిన్న చిన్న ఫార్మర్స్ వస్తున్నారు. 200, 300, 500 ఇట్లాంటి ఫార్మర్స్ వస్తున్నారు. చిక్స్ మనం ఇస్తున్నాము. ఓకే. ఏమవుతుందంటే వాళ్ళు బ్రూడింగ్ సరిగ్గా చేయక అవి మోర్టాలిటీ అవుతున్నాయి. ఓకే. సో వాళ్ళు మళ్ళీ మనకు కాల్ చేసి మోర్టాలిటీ అవుతున్నాయి ఇట్లా అంటే అప్పుడు మనకి ఏమైందంటే మనమే బ్రూడింగ్ చేసి ఇచ్చేద్దాం. బ్రూడింగ్ అనేది చాలా కీ. మనకి ఎప్పుడైతే ఈ ఫీల్డ్లో పౌల్ట్రీ దీంట్లో మనకి బ్రూడింగ్ అనేది చాలా కీ. మనం బ్రూడింగ్ కంప్లీట్గా చేసి మనం అన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ చేసి ఎప్పుడైతే మనం ఈ ఫార్మర్స్కి ఇస్తామో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఈజీ అయిపోద్ది వాళ్ళకి. ఎప్పుడైతే బ్రూడింగ్ మనం సరిగా చేయనప్పుడు బర్డ్ సరిగా గ్రోత్ అవ్వదు, డిసీజ్ అటాక్ అవుతాయి, మోర్టాలిటీ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, కంప్లీట్ బ్రూడింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే మనమే బ్రూడింగ్ చేస్తాం. 5 వ్యాక్సినేషన్స్ మొత్తం కంప్లీట్ చేశాక 30 days తర్వాతనే మనం చికెన్ అనేది ఫార్మర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మామూలుగా బయట 24 daysకి 25 daysకి అట్లా కాకుండా 30 daysకి మీరు మా ఫామ్కి రావచ్చు. మేము బ్రూడింగ్ రోజు మీకు డేట్ మెన్షన్ చేస్తాము. మీరు వచ్చి ఎనీ టైం మా ఫామ్కి వచ్చి మీరు విజిట్ చేసి చిక్స్ చెక్ చేసుకొని మీరు తీసుకెళ్ళొచ్చు. 30 days తర్వాతనే నేను డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం ఇందాక 1 డే అంటే ప్రైజ్ల గురించి డీవియేషన్ చేసుకున్నాం. నాకు ఇప్పుడు 1 మంత్ ప్రైజ్లు ఎట్లున్నాయి అంటే మిక్స్డ్ మేల్ ఫీమేల్? మనకి 1 monthలో మిక్స్ వచ్చి మనం 80 రూపీస్కి సేల్ చేస్తాము. మేల్ వచ్చి 90 రూపీస్. ఫీమేల్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. దాన్ని మనం 70 రూపీస్కి అట్లా ఫార్మర్కి ఇచ్చేస్తాం. బయట ఏమైనా ప్రైస్ ఎక్కువ ఉన్నాయా? బయట మామూలుగా 100, 110, 120 దాకా కూడా సేల్ చేస్తాం 1 month చిక్కి. కానీ మన దగ్గర అలా ఉండదు. మనం 80 రూపీస్కే ఇస్తున్నామంటే ఫార్మర్ అనే వాళ్ళు మన దగ్గర నుంచి 80 రూపీస్ తీసుకెళ్ళాక వాళ్ళు మళ్ళీ 80 రూపీస్ టు 90 రూపీస్ ఖర్చు అవుతుంది వాళ్ళకి. సో ఆ అమౌంట్ పైన వాళ్ళకి మార్కెట్ జరిగితే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఆ బెనిఫిట్ ఉద్దేశం ప్రకారమే మనం 80 రూపీస్లో పెట్టేస్తాము ఫార్మర్ బెనిఫిట్. ఇప్పుడు నార్మల్గా మనకు 1 డే చిక్ వచ్చేసి 30 రూపీస్. ఇప్పుడు మీరు ఇక్కడ 80 రూపీస్కి సేల్ చేస్తారు. సో ఇప్పుడు ఈ 50 రూపీస్ 1 monthలో ప్రైస్ పెరిగింది కదా, ఈ 50 రూపీస్కి ఈ 50 రూపీస్ పెంచడానికి కారణం ఏంటంటే మీరు ఏం చెప్తారు? మనకి చిక్ వచ్చేది 30 రూపీస్కి వస్తుంది. దాని తర్వాత మనం ఫీడ్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, లేబర్, మెయింటెనెన్స్, వ్యాక్సినేషన్స్, దానిపైన మోర్టాలిటీ మనకి ఏమైనా అయినా కూడా మేమే బేర్ చేయాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం మనము రీజనబుల్ ప్రైస్లో 80 రూపీస్కి మనము ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు మామూలుగా వ్యాక్సినేషన్ అన్నారు కదా, అంటే ఏమేమి వ్యాక్సినేషన్ ఇక్కడ కంప్లీట్ చేసి ఇస్తారు? మనం ఇనిషియల్గా డే 1 అప్పుడు మన హ్యాచరీలోనే మనము మ్యారక్స్ వ్యాక్సిన్ ఇస్తాము. అక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చాక 7 daysకి లసోటా, 14 daysకి గమ్మోరా, మళ్ళీ 21 daysకి లసోటా బూస్టర్ డోస్, తర్వాత 28 daysకి గమ్మోరా బూస్టర్ డోస్. ఇవి 5 వ్యాక్సిన్ మనం కంప్లీట్ చేశాకే చిక్ అనేది మనం ఇక్కడ నుంచి ఫార్మర్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఫార్మర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకేమైనా వ్యాక్సినేషన్లు ఉంటాయి? వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాక ఇనిషియల్గా ఏంటంటే మనం చిక్ అనేది ట్రావెలింగ్లో స్ట్రెస్ అవుతుంది. ఓకే. సో అప్పుడు ఏం చేయాలంటే ఇనిషియల్గా అక్కడికి వెళ్ళినప్పుడు మనము దానికి మల్టీవిటమిన్ ఏదైనా ఉంటే అదొకటి ఇవ్వాలి. చిక్ డెలివరీ అయ్యాక మనము బెల్లం నీళ్ళైనా చక్కెర నీళ్ళైనా పెట్టాల్సి ఉంటుంది. ఫామ్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ ఒక 2-3 hours చక్కెర నీళ్ళు పెట్టాక దాని తర్వాత మనం మల్టీవిటమిన్ మన వాటర్లో విమ్రాల్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని చిక్స్కి ఒక 2 days అలా ఇస్తే తర్వాత వాళ్ళు ఎట్లాంటి వ్యాక్సినేషన్స్ వాడాల్సిన అవసరం ఉండదు, సరిపోతుంది. ఎందుకని ఇప్పుడు ఏదైతే షుగర్ వాటర్ కానీ ఇవి విమరాలు అన్నారో అది ఎందుకు, దేని గురించి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న టెంపరేచర్లో మనము 1 month ఉన్నాయి చిక్స్. సో ఇక్కడ నుంచి ట్రావెలింగ్ లో లాంగ్ డిస్టెన్స్ వెళ్తాయి. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే చిక్ అనేది స్ట్రెస్ గురవుతుంది. ఎప్పుడైతే మనం చికెన్ ఇచ్చినాం అనుకో దాని ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో కొంచెం యాక్టివ్ అవుతుంది. మల్టీవిటమిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఫీడ్ అక్కడ ఫీడ్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు వేరే ఫీడ్ తెచ్చి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మల్టీవిటమిన్తో వాటికి కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువ అవుతుంది. సో ఒక 2 days అలా పెట్టుకున్నాక మనకి చిక్ అనేది ప్రాపర్గా అక్కడ టెంపరేచర్కి సూటబుల్ అయిపోతుంది. అప్పుడు దానికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొత్త ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 month తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఈ బ్రూడింగ్ అనేది చాలా క్రిటికల్ నాటుకోళ్ళలో. సో వాళ్ళకి నాలెడ్జ్ లేనప్పుడు ఇది తీసుకొని వెళ్తే బ్రూడింగ్ సరిగ్గా చేయక మనకి మోర్టాలిటీ వస్తాయి. సో దాని బదులు మనం 1 month సజెస్ట్ చేస్తాం ఎవరైతే కొత్త ఫార్మర్స్కి. ఎవరైతే పెద్ద ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఎలా బ్రూడింగ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ బ్రూడింగ్ పెట్టుకోవడం బెస్ట్. అని ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ దగ్గర 80 రూపీస్ ప్రైస్ పెట్టి 1 month తీసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకు మార్కెట్ ఇప్పుడు మనకు 3 monthsలో మనకు లిఫ్టింగ్కి వస్తుంది కాబట్టి ఆ 3 monthsలో వాళ్ళ ఖర్చు ఎంత అవుతుంది? మామూలుగా ఫీడ్కి కానీ మెయింటెనెన్స్ కానీ ఆ లేబర్ కానీ ఖర్చు ఎంత అవుతుంది? ఎంతకు అమ్ముకుంటే బెటరు? మామూలుగా లిఫ్టింగ్కి మీరు లిఫ్టింగ్ చేసినప్పుడు ఎంత ప్రైస్ లిఫ్ట్ చేస్తారు? ఇప్పుడు మన దగ్గర నుంచి చిక్ 80 రూపీస్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి మళ్ళీ మనకి 180 నుంచి 190 రూపీస్ పర్ బర్డ్ పైన ఖర్చు వస్తుంది. ఇది కాకుండా ఓవరాల్ గా దీంతో మిక్స్ చేసి 180 నుంచి 190 రూపీస్ ఖర్చు అవుతుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో హోల్సేల్ రేట్ అనేది ట్రేడర్ లిఫ్ట్ చేసే రేట్ 210 నుంచి 240 రూపీస్ మధ్యలో ఉంది. సో దాని ప్రకారమే నేను ఏమని సజెస్ట్ చేస్తాను అంటే ఫార్మర్ తన ఓన్గా తను మార్కెట్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న లోకల్ షాప్స్కి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ సప్లై వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కేజీ 300 దాకా వెళ్తుంది.
సో ఇనిషియల్గా వాళ్ళైతే ఓన్ మార్కెట్ చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయలేము అన్నప్పుడు మన ఓన్ ట్రేడర్స్ ఉన్నారు మనకి. మన ఓన్ ట్రేడర్స్ మనం పంపించడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి చిక్ తీసుకుంటే మా దగ్గర నుంచి చిక్ తీసుకున్న వాళ్ళకి మన ట్రేడర్స్ మనం పంపిస్తాము. వాళ్ళ చిక్స్ అనేది లిఫ్ట్ చేస్తాము. వాళ్ళకి మార్కెట్ లేకపోతే వాళ్ళకి మార్కెట్ లేకపోతే మనం మన ట్రేడర్స్ పంపిస్తాము, బర్డ్స్ అనేది లిఫ్ట్ చేస్తాము. ఆ రోజున్న మార్కెట్ రేట్ ట్రేడర్ కట్టించి ఇస్తాడు. అని ఇప్పుడు నార్మల్ గా మీరు ఎన్ని చిక్స్ తోని స్టార్ట్ చేస్తారు సేలింగ్ పర్పస్ లో? 1 డే కానీ 1 మంత్ కానీ? మనం 1 డే చిక్స్ వచ్చి మన మినిమం ఆర్డర్ అనేది 500 ఉంటుంది. మంత్ ఓల్డ్ వచ్చి మనము 200 ఎబో ఉంటే మనము డెలివరీ చేయడం జరుగుతుంది. 200 ఎబో ఉంటే డెలివరీ ప్రైజెస్ అంటే డెలివరీ ఎట్లా ఉంటుంది? మనం డెలివరీ వచ్చి త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాము. క్వాంటిటీ బట్టి మనము బై ట్రైన్ ఆర్ బై రోడ్ మనం డెలివరీ చేయడం జరుగుతుంది. క్వాంటిటీ బట్టి. ఇప్పుడు మామూలుగా ఇది బుకింగ్ అయిపోయింది అన్నారుగా, ఇది ఎంత కెపాసిటీ అన్న? ఇది బ్యాచ్ వచ్చి టోటల్గా 10,000. ఇది వచ్చి మనకి 22 days ఓల్డ్ చిక్స్. ఇవి మనకి ఆల్రెడీ బుకింగ్ అనేది కంప్లీట్ అయింది. ఓకే. మనకు వచ్చి మన పక్కన ఇంకో షెడ్ ఉంది 5,000 కెపాసిటీ. దాంట్లో మనకి బ్యాచ్ అనేది 7 days అవుతుంది, బ్రూడింగ్ లో ఉన్నాయి. మామూలుగా మంత్ కి మీరు 1 మంత్ ఎంత సేల్ చేస్తారన్న? 1 month కి వచ్చి మనము 15,000 మనము మన ఓన్ గా మనము చేస్తాము. 15,000. మామూలుగా 1 డే అయితే? 1 day అయితే మనం ప్రజెంట్ అయితే 40,000 to 50,000 ఇన్ బిట్వీన్ చేస్తున్నాము. 40,000 to 50,000. అన్న నార్మల్గా చిక్స్ చాలా మంది ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్యం చాలా. ఇప్పుడు మనం ఫార్మర్స్ త్రూ చూసుకుంటే మీరు సర్వీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? మన దగ్గర చిక్స్ తీసుకున్నప్పుడు మనం ప్రతి ఫార్మర్కి కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉంటుంది. మన టీం అనేది ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనల్ని అప్రోచ్ అయితే మనం వాళ్ళకి సొల్యూషన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మన మోటాలిటీ ఉన్నా మనం దాన్ని ప్రాపర్ మెడిసిన్ ఏం వాడాలనేది మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. లిఫ్టింగ్ చేసేవారు మీ దగ్గర చిక్స్ తీసుకున్నప్పటి నుంచి లిఫ్టింగ్ చేసే వరకు మీ సర్వీస్ అయితే ఉంటుంది. చిక్ నుంచి కంప్లీట్ ఫుల్ లిఫ్టింగ్ వరకు మన సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మన టీం కంటిన్యూస్ ఫాలో అప్ ఉంటారు. ప్రతి వ్యాక్సినేషన్ అనేది మనము షెడ్యూల్ ఇస్తాం ఫార్మర్కి. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్. అదే ఇప్పుడు చాలా మంది కొత్త వచ్చే వాళ్ళకి చాలా డౌట్ ఉంటుంది, ఇది ఎట్లా చేసుకోవాలి, అది ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు 1 month ఇది తీసుకున్నాక మీరు ఇందాక అన్నట్టు షుగర్ వాటర్ అవన్నీ అవి ఎట్లా కలుపుకోవాలని డౌట్, అది మీరు క్లారిఫై చేయగలుగుతారు. మన సర్వీస్ అనేది ఫార్మర్ కి చిక్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు మన సర్వీస్ అనేది ఉంటుంది. ప్రతిదీ వాళ్ళు మనం ఫాలో అప్ లో ఉంటాం. వాళ్ళు మనం ఏదైనా అప్రోచ్ అవ్వచ్చు. మనం వాళ్ళకి ప్రతిదీ గైడ్ చేస్తుంటాం. మీరు నా దగ్గరే చిక్స్ అనేది ఎందుకు తీసుకోవాలంటే మీరు చూడొచ్చు బయట ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. 1 month చిక్ అనేది 100 రూపీస్ 120 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. మనం కేవలం 80 రూపీస్కి ఎందుకు ఇస్తున్నాం అనేది ఫార్మర్కి క్వశ్చన్ ఉంటుంది. సో వాళ్ళకి మన ఫామ్కి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేసి చిక్స్ అనేది వాళ్ళు చూసి తీసుకెళ్ళచ్చు. బయటలాగా మనం 24 daysకి 23 daysకి చిక్స్ అనేది 1 month అని చెప్పి సేల్ చేస్తున్నారు. మనం అలా ఉండదు. మనం ప్రాపర్గా అన్ని వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసి 30 days తర్వాతనే మనము చిక్స్ అనేది ఫార్మర్కి డెలివరీ చేయడం జరుగుతుంది. అలాగే 1 day చిక్లో మీరు ట్రేడర్ని మీడియేటర్ని పెట్టుకుంటే మీకు చిక్ ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుద్ది. మీరు డైరెక్ట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు డైరెక్ట్ తక్కువ ప్రైస్లో మన చిక్ అనేది కూడా డెలివరీ చేసి ఇస్తాము. మన 1 day చిక్ కూడా ప్రాపర్ వ్యాక్సినేషన్ వేసాకే మనము ఫార్మర్ డెలివరీ చేస్తాము. మీకు మా దగ్గర 1 day చిక్స్ అయినా 1 month చిక్స్ అయినా కావాలంటే కింద నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కాల్ చేసి మీరు సంప్రదించగలరు. రైట్.